నాయనా, ఈ లోకములో మేమున్నాము. ఈ లోకములో సమస్తము దూరపరచుము. నీవు మాకు తోడుగా ఉన్నావు నాయన. నీవు మాకు దేవుడు అయినావు యేసయ్యా. మాట్లాడు తండ్రి, నీవు మాతో మాట్లాడు నాయన. థ్యాంక్ యూ నా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా. నీ వెలుగును ప్రకాశింపచేయుము. నీ వెలుగును ప్రకాశింపచేయుము. చీకటి సంబంధించినది పారతులను నీవు మాకు కావాలి ప్రభా. యేసయ్యా, నీవు మాతో ఉండము నాయనా. మాట్లాడుటకు శక్తి, జ్ఞానము కావాలి. యేసు ప్రభు నా మాట విన్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం ద్వారా వేడుకొంచు ప్రార్థించున్నాను. ఆమేన్. మీరందరూ బాగున్నారా? బాగున్నామండి. ఆమేన్. అందరూ బాగున్నారు కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 38, 8 రాలేదు, 40 రాలేదు. ఎందుకు ఆగింది చూద్దాం. ఆదివారం హల్లెలూయా. ఈరోజు సంఖ్యాకాండము 16 అధ్యాయము 3వ వచనం నుంచి 40 దాకా. చిన్న ఒకటి చదువుతూ ఉండండి. 1 చదవండి, 3 చదవండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనం నుండి. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే. ప్రతివాడు పరిశుద్ధుడే. ఎవరంటాడు ఈ మాట? కోరాహు. ఈ సర్వ సమాజములో ప్రతివాడు పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకుంటున్నారు అనగా. మోషే ఆ మాట విని సాగిలపడుతున్నాడు. అటు తరువాత అతడు కోరహుతోనూ వారి సమాజముతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆమేన్. ఇక్కడ మోషే వ్యతిరేకంగా చేస్తున్నాడు. లేవీయులని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇతను తట్టుకోలేకపోయాడు.
ఉమ్. ఇక్కడ మనము జాగ్రత్తగా మనము చూడవలసినటువంటి ఆశ్చర్యం ఏంటంటే, అతను దేవుని పరిచర్య చేస్తున్నాడు. మనం కూడా ఎందుకు చేయకూడదు, మనం కూడా అలాగే చేద్దాము అనుకుంటే మంచి పద్ధతి కాదు. దేవుడు స్వతహాగా మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి కేవలము బైబిల్ తీసుకొని, లేకపోతే వాక్యం ఏదో తీసుకొని అతడు ఎమ్మటే నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది కదా. ఆ. కాబట్టి దేవుడు దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంటే, భయం. ఇవన్నీ కూడా చాలా అవసరం. అవును. పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని దేవుని సన్నిధిలో మనము ఉండటానికి వీలు లేదు. మీరు ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ఎందుకంటే అందరూ పరిశుద్ధులే అన్నట్టు కనబడుతుంది, కానీ కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా. కొంతమంది వారు మాత్రమే పరిశుద్ధులు అని చెప్పడం జరిగింది. 6వ వచనం. ఇలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైనా మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, ఈ మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగయ్యున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనుగనేలా అనెను. ఆమేన్. చూసారా, ఏమి వాక్యం ప్రకారంగా ఏమర్థమైంది చెప్పండి. యాజకులకు విరోధముగా మాట్లాడవద్దు. చెప్పండి ఇంకన్నీ. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలను గురించి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. ఏ పని అప్పగిస్తే ఆ పని చేయాలి. దేవుని విరోధంగా చేసేటువంటి వారు, దేవుని వాక్యము చెప్పేటువంటి వారు ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. వాళ్ళు కూడా చెప్తారు, నేను కూడా చెప్తున్నాను, అందరూ చెప్తున్నాము, కలిసిపోయాం. నో, అలా అనటానికి వీలు లేదు. దేవుడు అంటే ఏమనుకున్నారు మీరు? ఏ మాత్రము కూడా భయమునికి కలిగి ఉండాలి. కాబట్టి ఇతను మనమంతా ఒకటే ఎట్లా అవుతారు? దేవుడి ద్వారా, మోషే ద్వారా అనేక అద్భుత కార్యములు దేవుడు జరిపించాడు కదా. జరిపించాడు. ఆయన జరిపించాడు. కోరహు ఏం చేస్తున్నాడు? విరోధముగా మాట్లాడుతున్నాడు. అతను
కొత్త వారితో అతనికి ఏమని, అతని మనసులో ఏమైంది, గొప్పతనం కావలసి వచ్చింది. నేను గొప్పవాడు అనిపించుకోవాలనే అలాంటి అభిప్రాయం అతనికి కలిగింది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. 19వ వచనం చూడమ్మా. కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదనని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, వారిని నేను కాల్చివేయుదను. ఆమేన్. వారు మనుషుల యోచన విధానము వేరుగా ఉంది. చూడండి, ఎన్ని కార్యములు దేవుడు మోషే ద్వారా జరిపించాడు. కానీ సింపుల్గా మనం కూడా పరిశుద్ధులమే అనుకునేటువంటి భావన కలిగి ఉన్నాడు. అలాంటిది పనికి రాదు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా. 30 అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. 48వ వచనం. అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. ఆమేన్. మొత్తము వీళ్ళంతా కూడా చనిపోయారు. 700 మంది. ఎంతమంది? 49వ వచనం చూడండి. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. 4,700 మంది చనిపోయారు. అంటే అంతమంది కూడా తిరుగుబాటు చేశారు. 14,700 మంది. మనము మన జీవితంలో ఎప్పుడు కూడా నాయకుడుగా ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటేనే ఉండాలి. నీవు ఇష్టం వచ్చినట్టుగా ప్రయత్నం చేయుటకు వీలు లేదు. ఆమేన్. ఈ కృత నిబంధనలో ఆయన సంఘము అను ఆయన శరీరము. ఆమేన్, హల్లెలూయా. 1 కొలస్సీ 1:24 వచనం చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. శరీరము సంఘము అను ఆయన శరీరము. ఇప్పుడు సంఘము అను శరీరము. ఆమేన్. అప్పుడు శరీరము చెప్పలేదు. ఆయన శరీరము.
సంఘమే ఆయన శరీరం. ఎఫెసీ 1:20 కూడా 23 ఎఫెసీ. 1:20 ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా కూడా ఎలా ఉంటి వారము? ఆయన ఆయన శరీరం శరీరము. ఆయన యొక్క శరీరము. ఆమేన్. కాబట్టి శరీరములో ఉన్నటువంటి వారముగా ఉన్నటువంటి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవును. మనము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని సంఘము అను శరీరము ఆయన 1:18 కొలస్సి 1:18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆమేన్. హల్లెలూయా. సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు. ఆయన శిరస్సు. మరి శరీరము సంఘము. శరీరము సంఘమయ్యను. ఆయన శిరస్సు. ఆయన శిరస్సు అన్నారు. ఆయన శరీరమే సంఘమునకి తన కాబట్టి మనము మన యొక్క శిరస్సు ఎవరు? ప్రభు అన్నారు. అంటే శిరస్సు నుంచి వచ్చేటువంటి ప్రతి ఆలోచన నుంచి బయలు వస్తాయి మనకి. తలలో నుండి శిరస్సు శిరస్సు నుండి వస్తాయి. శిరస్సు నుంచే వస్తాయి. మనం మాట్లాడితే ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? శిరస్సు నుండి. అన్నీ కూడా శిరస్సు నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఎక్కడి నుంచి? హృదయంలో వస్తుంది. ఎక్కడి నుంచి? శిరస్సు. ఆమేన్. కాబట్టి సంఘము ఆయన శరీరం. ఆయన శరీరం. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. ఆయన శిరస్సు అయ్యిందన. కాబట్టి ఇప్పుడు మనము ఏదైతే 20 సంఖ్యాకాండము 16:3 ప్రకారం అధ్యాయం మొత్తం కూడా అహరోను మోషేలు వాళ్ళ గురించి ఎవరు తిరుగుబాటు చేసింది? కోరహును. అలాంటి స్వభావము మనలో ఎప్పుడు కూడా కనబడటానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. మనం లోపడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. భయంతో 16 రోమా 16 పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. అదేనా బ్రదర్? మనము క్రీస్తు సంఘములు కలిగి ఉన్నాము. ఆమేన్. మనం మొట్టమొదట ఆయన శరీరం, తర్వాత ఆయన శిరస్సుగా ఉన్నాము. ఆయన శిరస్సుగా ఉన్నాడు. అమ్మా అర్థమైందా? అర్థమైందా? ఆయన మనకు శిరస్సు. ఇప్పుడు క్రీస్తు సంఘములుగా మార్చబడి ఉన్నాము. ఆమేన్. మనం ఇంకా ఎలాగవుతామంటే ఎఫెసీ 5:27 వచ్చినము. ఎఫెసీ 5:27 మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను
అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట మహిమ సంఘము. మహిమగల సంఘముగా ఆమేన్. హల్లెలూయా. ఒకటి క్రీస్తు సంఘమును మొట్టమొదట ఆయన యొక్క శరీరము. సంఘము ఆయన శరీరము, ఉన్నటువంటిది సంఘానికి శిరస్సు ఆయన, శరీరము. తర్వాత మహిమగల సంఘము, మహిమగల సంఘముగాను జ్యేష్ఠుల సంఘము. ఎబ్రి 12:23. ఫిబ్రవరి 12:23. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకు జ్యేష్ఠుల సంఘమునకు టైం అయిపోయింది కాబట్టి జ్యేష్ఠుల సంఘము, హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘము, 2 మహిమగల సంఘము, పరిశుద్ధ సంఘం, క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘము, ఆయన శరీరము, ఆయన యొక్క శిరస్సు, సంఘానికి శిరస్సు. పరిస్థితి మనకు కనబడుతున్నది. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి, విధేయతగా ఉండాలి. మనము ఆయన బిడ్డలముగా మార్చబడాలి, మనం ఆయన సంఘముగా మార్చబడాలి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఉన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు చెప్పిన వాక్యమును చెప్పినాను ప్రభువా, మీరు మహిమ పొందండి మా ప్రభువా. ఎస్ లార్డ్. అవును ప్రభువా, ఎందుకు నాయనా ఇవన్నీ ప్రభువా? ఆదివారం అన్నా కనీసము నిత్యము తెలుపు ధరించుకోక నిన్న శక్తి నాకు ఇవ్వమా నా యేసయ్యా. మా ప్రభువా, ఆదివారము ఆశీర్వదించమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు అని నా యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థించున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.